నా పేరు శిరీష. యాక్చువల్గా నాకు చాలా స్టేజ్ ఫియర్, ఇంకా హార్ట్ పౌండ్ అవుతుంది. నాది స్పిరిచువల్ జర్నీ 21లో అయ్యింది. పత్రి సార్ గురించి విన్నాను, సో చూడాలనిపించింది, కుదరలేదు. సో తర్వాత చూద్దాంలే, పిరమిడ్కి వెళ్దాము, పిరమిడ్ సొసైటీకి వెళ్ళి చూద్దాము, కనపడతారు అని అనుకున్నాను. తర్వాత ఇంకా బాడీ వేకేట్ చేశాక ఇంకా డీలా పడిపోయాను అనమాట. సో ఐ నీడ్ ఏ గురు. ఎట్లాగా సడన్గా అయ్యింది, ఏమిటిది అని అనుకునే లోపు సడన్గా గుడాకేశ ప్రోగ్రామ్ చూశాను. చూసి జస్ట్ ఇంక డైల్ చేసేయాలి, ఇంతకుముందు మీడియా లేదు, అందుకని 40 years పట్టింది, ఇప్పుడు వెంటనే ఫాస్ట్గా ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుంది. సో ఐ నీడ్ టు బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ బిసైడ్ గురు అనేసి ఇంకా నేను కాల్ చేశాను. కాల్ చేసి ఇంకా వాళ్ళన్నారు శివరాత్రికి స్టార్ట్ చేస్తారు బ్యాచ్ అంటే, లేదు ఇప్పుడే జాయిన్ అయిపోతాను అంటే, ఓకే ఒక వార్మప్ లాగా ఐ విల్ సీ వాట్ హ్యాపెన్స్ అనేసి నేను జాయిన్ అయిపోయాను. అంటే అప్పటికి ప్రాక్టీస్ వస్తుంది ఓవర్ నైట్ అనేసి. సో జాయిన్ అయినాక నేను చాలా క్యూరియస్ అనమాట. అంటే నాకు ఎన్లైటన్మెంట్ కాకుండా ఐ నీడ్ టు డూ మోర్. నాకు అవెంజర్స్ అంటే అట్లా ఇష్టం. సో ఎవెంజర్స్ అంటే ఇప్పుడు ఎన్లైటన్మెంట్ వస్తుంది, అంతా వస్తుంది, గాడ్ని చూస్తాం, వాట్ ఈజ్ ఇట్, ఐ నీడ్ టు డూ సంథింగ్ అనేసి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది అనేసి ఒక క్యూరియస్ అనమాట. సో అందుకని సర్చ్లో వచ్చాను. సో అప్పుడు గానుగాపురం అని చెప్పారు. చెప్తే ఇంట్లో ఫ్యామిలీ ఏమి అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క సార్ట్ ఆఫ్ స్టోరీ చెప్పి నన్ను ఆపుతున్నారన్నమాట. అలా కాదమ్మా, ఇలా స్వీట్ స్టోరీస్ అనమాట. అందరూ కన్విన్స్ చేసేస్తున్నారు. సో మై ట్విన్ సోల్ అంటే చెల్లి ఏదైనా చేయాలంటే చెల్లికి చెప్తాను, అపరంజితకి. అదేం చేస్తుందంటే, అది నేనేం చేసినా అది షీ గెట్స్ ఎక్సైటెడ్ అని షీ పుషెస్ మీ అనమాట. సో నువ్వు వెళ్ళాలి, నువ్వు అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ హ్యాండ్లో ఉన్నాయి, వై ఆర్ యూ సో స్కేర్డ్ అనేసి చెప్పింది. ఇంకా ధైర్యం చేసుకొని వచ్చేసాను అనమాట. అంటే ఐ వాజ్ అబ్జర్వింగ్ గానుగాపుర థింగ్ అంతా ఏం జరుగుతుంది. నాకు తెలుసు అన్ని ఎనర్జీస్ వస్తాయి అని, కానీ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో వచ్చాను. గాడ్ ఈజ్ సో స్వీట్ యాక్చువల్లీ. ఏమంటే ఎరేస్తారనమాట, ఇప్పుడు నీ పాత్ సెట్ చేస్తారు. సో ఐఎమ్ మోర్ కనెక్టెడ్ టు నేచర్ దెన్ ఎవ్రీబడి, మీన్స్ అదర్ థింగ్స్. సో రాగానే హీఈస్ ప్లేసింగ్ థింగ్స్ ఫర్ మీ. ఒక కవ్వు వచ్చి గట్టిగా నా దగ్గర వచ్చి బస్ దిక్కగానే వచ్చిందనమాట. సో ఐ వాజ్ సో హ్యాపీ. సో ఓకే, గుడ్ సైన్స్ ఆర్ దేర్ అని చెప్పేసి నేను ఇంకా ప్రొసీడ్ అయిపోయాను. సో అందరితో నేను కొద్దిగా మింగిల్ అవ్వడం తక్కువ. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో వెళ్ళగానే మెడిటేషన్ వాకింగ్కి వచ్చేసాను అనమాట. వస్తే అక్కడ పైన మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఫుల్ ఎనర్జీ వచ్చేసినట్టు అనిపించింది అనమాట. అంతా ఆ వేడి తట్టుకోలేకపోయాను. సో ఐ వాజ్ సీయింగ్ అనమాట, ఓకే ఏంటిది, ఇది న్యాచురల్ ప్రాసెస్సా లైక్ ఏంటిది అని అనుకొని. సో ఆ 2 days మటుకు ఎనర్జీ ఫ్లో ఫుల్ ఉండే. సో తట్టుకోలేక మేము గుడికి వెళ్ళాము, ఒక గుడికి. సో ఆ నామాలు పెట్టేసుకున్నాను అనమాట. ఇదంతా బాగా మంట వచ్చేసింది. సో ఐ వాజ్ గెటింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ నేచర్, వై ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, వై దీస్ థింగ్స్ ఆర్ దేర్ అనేసి వచ్చిందన్నమాట. సో ఇంకా ఐ వాజ్ నాట్ డిసైడెడ్ లైక్ సార్ ఇస్ గురు అన్నట్టు నేను అనుకోలేదు. సో ఇంటికి వెళ్ళినాక చెల్లి వచ్చింది, నేను ఎక్స్పీరియన్స్ అది క్యూరియస్ అనమాట, ఏం జరిగింది అన్నీ చెప్తున్నాను. ఐ వాజ్ నాట్ విల్లింగ్ టు టాక్ టు హర్ ఎనీబడి. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ హర్ టచ్ ఆల్సో. అంటే వద్దు, కొద్దిగా దూరంగా ఉండు, ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పేసి అనమాట. ఏదన్నా ఎక్స్ట్రాగా గాసిప్ అయినా సర్లే తర్వాత చూసుకుందాము అని చెప్పేదాన్ని అనమాట. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, చెల్లి ఇంత ప్రోత్సహించి పంపించింది, ఇంత ఎనర్జీ వచ్చింది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్ థింగ్. సార్కి ఇంత ఎనర్జీ ఉంది, ఫ్రీగా ఎట్లా ఇచ్చేస్తున్నారు, ఈ సో కైండ్ హార్టెడ్ అనేసి అనిపించింది అనమాట. సో తర్వాత నెమ్మదిగా ఇద్దరం ట్విన్ సోల్స్ వీఆర్ టాకింగ్. అండ్ తర్వాత ఈ ఛాన్స్ వచ్చింది. సో జాయిన్ అయ్యాము. ఇక్కడ కూడా ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. బాగా
ఓపెన్ అయ్యి కొన్ని టైమ్స్ ఇంకా ఆఫీస్ వర్క్ వల్ల కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అంటే మార్నింగ్ కొద్దిగా తక్కువ స్లీప్ తక్కువ అయింది. సో బట్ అగైన్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. కొన్ని చోట్ల హై ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. సో ఐమ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే అంటే గివ్ అప్ ఇంకేమీ లేదు. సో యాక్చువల్గా నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఎక్కువ అనమాట. అంటే చేస్తాను అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఐ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఇంకొకటి మెయిన్ చెప్పాలి ఏంటంటే, మేము తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రవచనాలు చెప్తారు మార్నింగ్. అక్కడ వచ్చి చెప్పినప్పుడు మీరందరూ పూర్వజన్మలో ఋషులు మునులు అని అన్నారనమాట. నేను ఆ వర్డ్కి బాగా కనెక్ట్ అయిపోయాను. ఎప్పుడైనా ఏదైనా గ్యాదరింగ్ వచ్చింది అనుకోండి, సో ఐ థింక్ ఓకే హీఈస్ అ ఋషి విత్ దట్ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే వి ఆల్ మెట్ హియర్, వి ఆల్ సోల్మేట్స్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో వెన్ ఐ సా మీన్స్ అందరూ కృష్ణుడు అందరూ చూస్తున్నారు కదా గానుగాపురంలో. ఐ సా యూ యాజ్ ఎ ఋషి. సో ఐ థాట్ లైక్ నేచర్ ఈజ్ షోయింగ్ మీ ద వే అని అప్పుడు అనిపించింది అనమాట. అండ్ అక్కడ మా సోల్ చెప్తుంది, ఏ థ్యాంక్ యూ బి బంతా హే, కానీ నేను చెప్పడం లేదు గో టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి అని. కానీ ఎవ్రీబడి ఈజ్ నాలెడ్జబుల్. ఇప్పుడు ఇక్కడ కూడా మాట్లాడుతున్నాను, ఒక్కొక్కరు వాక్ ఎంత బాగుంటుందంటే ఇంకా ఐఎమ్ డెవలపింగ్ స్టేజ్ అనమాట. నేనేం మాట్లాడతానో తెలీదు. అందరూ అలా డిఫరెంట్ ఉన్న ఒక్కొక్క ఎన్లైటైన్మెంట్ అనమాట. కూర్చుంటే నాకు తెలుస్తుంది ఆ మాట, దాంట్లో ఒక సీక్రెట్ అది. సో మంచి ఫ్యామిలీ దొరికింది, నా సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. తను చెప్పారు కదా, హీనా చెప్పారు కదా, మై సార్ట్ ఆఫ్ పీపుల్ అనేసి. సో ఎవ్రీబడి ఈజ్ ఐ మీన్ సచ్ ఎ గుడ్ ఫ్యామిలీ హూ కెన్ యాక్సెప్ట్. అప్పటికి నేను చెల్లికి అంటే గానుగాపురం ఎక్స్పీరియన్స్ చెప్తాను అని చెప్పాను అనమాట. అంటే వీడియోస్ చేయమన్నారు. అప్పుడు చెప్తే పెద్దగా చేసేసి పెద్ద స్టోరీలా రాశాను. చెల్లనింది, అక్క వినరు ఏమో అంత పెద్ద స్టోరీ కదా, చిన్నగా షార్ట్గా అంటే లేదప్పు వాళ్ళకి చాలా పేషెన్స్ ఎక్కువ ఉంది, సిరీసే నడుస్తుంది అక్కడ, ఐ విల్ టెల్ ఎవ్రీబడి అని చెప్పాను. అంటే ఓకే నెక్స్ట్ టైం వెన్ యూ గెట్ ఏ ఛాన్స్ యూ జస్ట్ టెల్ దెమ్ అని చెప్పింది. షీ ఈజ్ నాట్ దేర్ బట్ షీ విల్ బీ సీయింగ్ మీ. ఐఎమ్ హ్యాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రదీప్ సార్ ఆల్సో, నేను అతన్ని ఒక ఎన్సైక్లోపీడియా అని పెట్టా, అందరికి చెప్తాను అనమాట, హీ హాజ్ ఎవ్రీ ఆన్సర్ టు ఏ క్వశ్చన్ అనేసి. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఫ్యామిలీ. ఎవ్రీబడి ఈజ్ అ యూనిక్ పర్సన్, యూనిక్ సోల్ అని అనిపించింది అనమాట, స్మాల్ టు బిగ్. థ్యాంక్ యూ.